హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ వీడియో పూరి జగన్నాథ స్వామి రథయాత్ర అవుతుంది కదా! ఆ టైంలో మా దగ్గరలో ఉన్న ఈ టెంపుల్‌కి వెళ్ళడం జరిగింది. కానీ నాకు ఈ 16 ఇయర్స్‌లో కూడా వైజాగ్‌లో ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఉన్నదనే విషయమే నాకు తెలీదు. నిజంగా అదృష్టమనే చెప్పుకోవాలి. అక్కడ ఎలా ఉంటుందో టెంపుల్ అయితే నాకు తెలీదు కానీ ఇక్కడ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. రథయాత్ర అయితే చాలా బావుంది. మేము మధ్యాహ్నం 3:00 వెళ్తే నైట్ 10:00 అయింది ఇంటికి రిటర్న్ వచ్చేసరికి. అక్కడ మంచిగా ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. అయ్యవారికి సేవ చేస్తునేటప్పుడు జోలపాటలు పాడుతున్నారు. అది హిందీలో పాడుతున్నారు మాకు తెలియలేదు కానీ, గంట సేపు ఆ దేవుడిని చూస్తూ ఉండిపోయాము. చాలా బాగా జరిగింది. ఈ మధ్య చాలామంది నోట్లో వింటున్నాను కదా! ఆ దేవుడు పిలుపు లేనిదే మనం ఎక్కడ గూడా దర్శించుకోవడానికైనా, చూడడానికైనా వెళ్ళలేమని. అలానే అనిపించింది. నేను ఈ 16 ఇయర్స్‌లో దగ్గరలో ఉన్నా సరే నేను చూడలేకపోయానని చాలా బాధపడ్డాను. కానీ ఒక్కసారి వెళ్ళేసరికి నాకు ఆ బాధంతా చాలా హ్యాపీగా అనిపించింది. రథయాత్రలో భక్తులు పాల్గొన్నారు చాలామంది. అయ్యవారి ముందు సంకీర్తనలు చాలా బాగా పాడారు. అంతా హిందీలోనే ఉన్నాయి పాటలన్నీను. కానీ పూరిలో ఎలా ఉంటారో స్వామి తెలీదు కానీ ఇక్కడ మాత్రం 2 కళ్ళు సరిపోలేదు చూడ్డానికి. ఆ పూరిలో ఉన్న జగన్నాథ స్వామి ఎప్పుడు పిలిపిస్తారో తెలీదు కానీ దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.